హాయ్ అండి. హలో, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. నేను ఎప్పటినుంచో యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఆల్రెడీ ఒక 3 సంవత్సరాల కిందటే స్టార్ట్ చేశాను. కానీ తర్వాత బేబీ ఇవన్నీ ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. కొత్తగా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో ఏంటంటే మనకి సినిమాలు అనేసరికి అందరూ కొత్త సినిమాలు వాటి రివ్యూలు అవే చూస్తూ ఉంటారు. అదే మెయిన్ అని అనుకుంటారు. కాకపోతే మన దగ్గర ఇంకా చాలా మంచి సినిమాలు ఉన్నాయి. యూట్యూబ్లోనే చాలా అవైలబుల్ ఉన్నాయి. కానీ అవి ఎవరూ పట్టించుకోవట్లేదు. వాటి గురించి కూడా కాస్త ఎవరన్నా చెప్తే బాగుంటుంది కదా అని నేను మ్యాక్సిమం ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటాను. ఎక్కువ సినిమాలు చూడడం వాటి మీద ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ అనమాట. సరే అయితే మనలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా మన వీడియో ద్వారా అని చెప్పేసి నాకు అనిపించింది. అప్పటి నుంచి కూడా నేను ఇలా వీడియోస్ ఏమైనా చేద్దాము అలాగని అనుకుంటున్నాను. నాకు మీ సపోర్ట్ అయితే కావాలండి. నేను కంపల్సరీగా మీకు వారానికి 2-3 వీడియోలు అయితే పెట్టడానికే చూస్తాను. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమనుకున్నా పర్లేదు, నాకు కమెంట్ చేసి అయితే పెట్టండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తూ ఉంటాను. నేను ప్రతిదీ మ్యాక్సిమం ఫస్ట్ నుంచి కూడా సినిమా అన్న రివ్యూ మీదే ఉన్నాను. కాకపోతే నా ఫేస్ చూపించడానికి నాకు చాలా ఒక మొహమాటం అండి. ఇలా ఏమన్నా మానిటైజేషన్ అది అవ్వాలనే కోరుకుంటున్నాను. అయితే మాత్రం కంపల్సరీగా నేను నా ఫేస్ అయితే రివీల్ చేద్దామని అనుకుంటున్నాను, అప్పటికి మీరు ఇష్టపడితే. కానీ ఇంకా చాలా టైం పడుతుందిలేండి. చాలా ఈ యూట్యూబ్ అనేది ఒక సముద్రం. దీనిలో అయితే నేను మనస్ఫూర్తిగా నా 100% ఎఫెక్ట్స్ అయితే నేను పెడతాను. మీకు నచ్చితే మీరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకుంటే మీకు కాస్త నోటిఫికేషన్ వస్తుంది. నాకు కూడా కొద్దిగా పుష్ వచ్చినట్టు ఉంటుంది. సర్లేండి, ఎలాగో ఇంట్రడక్షన్ ఒకటే చేసి ఆపేయడం ఎందుకు. రీసెంట్గానే నేను యూట్యూబ్లో ఒక సినిమా చూశాను. మీలో చాలామంది ఆ సినిమాని చూసి ఉండరని అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం అసలు సౌందర్య గారు విక్రమ్ గారితో సినిమా తీశారు అన్న విషయమే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. నాకే తెలియదు. రీసెంట్గా నేను ఆ సినిమా చూశాను. నాకైతే ఆ సినిమా చాలా బాగా నచ్చిందండి. అందులో మీకు ఒక డైలాగ్ చెప్తాను. ఎంఎస్ నారాయణ గారిది ఒక సీన్లో వస్తూ ఉంటుంది. అతను అదేంటి మ్యాక్సిమం తాగుబోతూ ఈ గెటప్లో ఉంటారు, అటువంటి గెటప్లోనే ఉంటారు. అతను ఏం చెప్తారంటే అదేంటి ఒక పక్క అతనితో డిస్కషన్ చేస్తాను. దేవుడిచ్చిన దాంట్లో ఏమిటి వృధాగా పోలేదు కదా అలాగని అంటారు. అవును, దేవుడు మనకి శరీరానికి సంబంధించి ఏమి ఇచ్చినా సరే దానికి ప్రతి దానికి ఉపయోగం ఉంటుంది. తల దగ్గర నుంచి కాలు గోరు వరకు ప్రతిదీ ఏదో ఒక ఉపయోగం లేకుండా ఆయన అయితే ఇవ్వరు అలాగని చెప్పేసి అంటారు. అంటే అవును, అయితే మరి దేవుడు ఇది ఎందుకు ఇచ్చాడు, ఈ చెవి అనే భాగం ఇది ఎక్స్ట్రా భాగం ఇది లేకపోతే వినిపించదా అలాగని చెప్పేసి ఎంఎస్ నారాయణ గారు అతను అడుగుతారనమాట. అడిగితే అవును వినిపిస్తుంది కదా, ఏం చేయాలో ఏంటి, అవును ఎందుకు ఇచ్చారన్నది అతను కూడా ఆలోచిస్తారు. ఆ సీన్ చూస్తున్నంతసేపు నేను కూడా ఆలోచిస్తున్నాను అనమాట. అవును కదా, నిజమే కదా అని. మిగతా అన్నిటికీ ఏదో కారణం ఉంది, దానికి మాత్రం కారణం లేదు, అవును ఎందుకు ఇచ్చారు కదా అని. అప్పుడు దానికి ఎంఎస్ నారాయణ గారు సమాధానం ఏం చెప్పారంటే, మనం సైట్ వచ్చినప్పుడు స్పెట్స్ పెట్టుకుంటాం కదా, అవి పెట్టుకోవడానికి ఇచ్చాడు దేవుడు, లేకపోతే ఎందుకు ఇస్తాడు, అందుకే ఇచ్చాడు అలాగని అన్నాడు. నాకు ఆ సీన్ అయితే చాలా బాగా నచ్చింది. అదొకటి. నెక్స్ట్ ప్రతి సౌందర్య గారి యాక్టింగ్ కానీ విక్రమ్ గారి యాక్టింగ్ వాళ్ళ గురించి అయితే మనం సౌందర్య గారు విక్రమ్ గారు వాళ్ళ యాక్టింగ్ గురించి మాట్లాడేంత పెద్దోళ్ళం అయితే మనం కాదండి. కాకపోతే పర్సనల్గా నాకైతే సినిమా బాగా నచ్చింది. ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది అనమాట మూవీ. మనం ఎక్స్పెక్ట్ చేయం క్లైమాక్స్ కూడా ఆ రోజుల్లోనే ఇటువంటి క్లైమాక్స్తో ముగించారా అనిపిస్తుంది. స్టార్టింగే సౌందర్య గారు కూడా ఒక క్వశ్చన్ అయితే రైస్ చేస్తారు. అప్పటి నుంచి మనకి సినిమా అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ మాత్రం కాస్త స్లోగా వెళ్తూ ఉంటుంది. తర్వాత నుంచి మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిన కాంచి బాగుంది కదా అని అనిపిస్తుంది. నాకైతే పర్సనల్గా నా ఫీలింగ్ అయితే అదండి. రీసెంట్గా నేను చూసిన సినిమా మీరు కూడా చూడాలని అనుకుంటున్నాను. ఈ సినిమా పేరు వచ్చేసి 9 నెలలు. ఇది యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి. ఒకవేళ మీరు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు.
అలాగే ఇదేంటి ఇటువంటి కంటెంట్ నేనైతే ఇదే విధంగా చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఫస్ట్ నేను రీసెంట్గా చేసిన సినిమా కాబట్టి నేను దీని గురించి అని చెప్పాను. ఇదే కాకుండా ఆల్రెడీ నా ఫేవరెట్ మూవీస్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ చాలానే ఉన్నాయండి. అవన్నీ కూడా వివరించుకుంటూ నేను మీకు చెప్దామని అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేది టాపిక్స్ అన్నీ అలానే ఉంటాయి. మీరు కాస్త ఇలాంటి టాపిక్స్ పైన ఇంట్రెస్టింగ్ ఉన్నారు అలాగని అనుకుంటే నా ఛానల్ కాస్త లైక్ చేయండి. నాకు కూడా కాస్త బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అది మీకు తెలియకుండా నాకు చేసే పెద్ద సాయం కూడా అవుతుందండి. అందుకని మీరు కంపల్సరీగా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఆ బెల్ ఐకాన్ కాస్త నొక్కండి. మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. నాకు కూడా ఇంకా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఒకటి పెరుగుతుంది కదా, దాని గురించి మాత్రమే నేనైతే అడుగుతున్నానండి. ఫస్ట్లోనే మీరు నన్ను ఇలా డిస్కరేజ్ అయితే చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా స్టార్టింగ్ వీడియోనే కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ అవి చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఇంప్రూవ్మెంట్ అవుతాను. దీంట్లోనే కాస్త స్టేబుల్గా ఉండి చేద్దామని. మీరు కూడా మాకు ఇంట్రెస్టెడ్ అని ఉంటే ఒక కామెంట్ చేయండి, మా ఇంట్రెస్టెడ్ అలాగని చెప్పేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేసినట్లయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా మొహమాటం కొద్దీ నేను చుట్టాలు సొసైటీకి కాస్త భయపడే ఈ ఫేస్ ఇలా పెడుతున్నాను, కానీ మా ఫ్యామిలీ నుంచి అయితే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఐ హ్యావ్ ఏ గుడ్ ఫ్యామిలీ, గుడ్ హస్బెండ్, ప్రజెంట్ బేబీ కూడా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా నన్ను మీ ఫ్యామిలీలో యాడ్ చేసుకొని ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తారని, అంతా మంచిగా రిసీవ్ చేసుకుంటారని, అది అంతా మంచిగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు స్టోరీస్ బై అను అని పెట్టాను. నార్మల్గా షార్ట్ వీడియోస్ స్టోరీస్ పెడుతున్నాను. లాంగ్ వీడియోస్కి వచ్చి ఇలాగా మూవీ రివ్యూస్ ఇలా చేద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ వరకు చూసారంటే నా ఇంట్రడక్షన్ మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి.